భర్త తన దగ్గరకు రావడం లేదంటూ ఒక మహిళ న్యాయ పోరాటం చేస్తోంది. పెళ్లైన మూడో రోజు నుంచి నా భర్త నా దగ్గరికి రావడం లేదంటూ సిగ్గు విడిచి చెప్పిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే టీఎస్ఆర్టీసీ యూనియన్ నాయకుడు రాజారెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డితో పావని అనే అమ్మాయితో కొద్ది రోజుల క్రితం ఘనంగా వివాహం జరిగింది. అంతా బానే ఉందనుకునే సమయానికి పావని బయటకొచ్చి తన గోడును వెళ్లబోసుకుంది. పెళ్లైనప్పటి నుంచి తన భర్త తనతో ఏనాడూ సంతోషంగా లేరని, తనని ముట్టుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త తనకు కావాలని, తనకు న్యాయం చేయాలని రోడ్డుకెక్కింది. పెళ్లైన మూడో రోజు నుంచి నా భర్త తన దగ్గరకు రావడం లేదని, దీనిపై ప్రశ్నిస్తే రాజకీయ నాయకుల పేర్లు చెప్పి బెదిరిస్తున్నారని వాపోయింది. తానొచ్చే సమయానికి కార్తీక్ రెడ్డి కుటుంబ సభ్యులు గేటుకు తాళం వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారని, పైగా తనపై రాజకీయ నేతల ఒత్తిడి తీసుకొస్తున్నారని కన్నీరు పెట్టుకుంది. తనకు ఎలర్జీ అంటూ లేనిపోని ఆరోపణలు చేస్తూ తన భర్తను దూరం చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తోంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు అక్కడికి చేరుకుని పావనికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయినా కూడా తనకు న్యాయం జరిగే వరకు కదిలే ప్రసక్తి లేదని భర్త ఇంటి ముందే బైఠాయించింది పావని. నా భర్త నాకు కావాలంటూ పోరాటం చేసింది. పావని ఎల్బీనగర్‌లోని తన అత్త మామల ఇంట ఆందోళనకు దిగింది. అయితే పావనికి సోరియాసిస్ ప్రాబ్లం ఉందని, ఆ విషయం దాచి కొడుకు కార్తీక్ రెడ్డిని పెళ్లి చేసుకుందని రాజిరెడ్డి చెప్తున్నారు. ఈ విషయంపై కోర్టులో కేసు నడుస్తుందని ఆయన తెలిపారు. మొత్తానికి ఇది నిజమేనా? ఇటువంటి వ్యాధి ఉన్నందుకు ఆమె ఇప్పుడు ఏం డిసిషన్ తీసుకుంటుంది? నిజంగా ఉందా లేదా? వాటిపై కోర్టులో అయితే సాక్ష్యాలు చూపిస్తున్నారని కూడా సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.